ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావుకు కారణమైన బాబా కూడా అదే కదా, ధనుమాలనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేసే కదా అట్లా చేసింది. రౌడీ షీట్ సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా? లేడీస్ ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి దాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకున్నాం. 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తది. టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి. ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు, ఆకు రౌడీలు, యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి.